దేశంలోనే అత్యుత్తమంగా అమరావతి రాజధాని నగరం మాత్రమే కాదు, 175 నియోజకవర్గాల ప్రజల కలల రాజధాని. శాతవాహనులు ఏలిన ప్రదేశం, బౌద్ధం వెలసిల్లిన నేల, రోడ్డు, రైలు, ఆకాశ మార్గాల కనెక్టివిటీతో అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్న ప్రాంతం. కృష్ణానది తీరంలో రాష్ట్రం నడిబొడ్డున నిర్మితమవుతున్న అమరావతి న్యాయం, వైజ్ఞానిక, ఆర్థికం, పరిపాలన మొదలైన నవ నగరాలతో యావత్ రాష్ట్రానికే గర్వకారణంగా నిలుస్తోంది. ఈ మహానగరం ప్రజా రాజధానిగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా అత్యుత్తమంగా రూపుదిద్దుకుంటోంది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర యువతకు సుమారు 50 లక్షల ప్రత్యక్ష, పరోక్షంగా ఉద్యోగాలు సృష్టించబడతాయి. ఐటీ, ఫైనాన్స్, లాజిస్టిక్స్, టూరిజం వంటి రంగాలలో అమరావతి ఒక నాలెడ్జ్, ఆర్థిక హబ్గా మారుతుంది. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ కార్యాలయాలను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్ర జీడిపికి గణనీయమైన దోహదం చేస్తాయి. అమరావతి పునర్నిర్మాణ ప్రారంభోత్సవం స్వర్ణాంధ్ర విజన్ 2047 దిశగా ఒక సంకల్ప యాత్ర. అమరావతి రాష్ట్రాన్ని ప్రపంచ ఆర్థిక, సాంస్కృతిక, సాంకేతిక రంగాలలో అగ్రగామిగా నిలపడంతో పాటు ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరునికి సమృద్ధి, గౌరవాన్ని అందిస్తుంది. రాజధాని అమరావతి అటు 6 జిల్లాలు, ఇటు 6 జిల్లాల మధ్యలో ఉంది. 6 ఎస్సీ నియోజకవర్గాల మధ్య ఉంది. ఒకవైపు 84 మంది ఎమ్మెల్యేలు, మరోవైపు 74 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అటు 12 మంది, ఇటు 12 మంది ఎంపీలు ఉన్నారు. దూరం కూడా అటు 600 కిలోమీటర్లు, ఇటు 600 కిలోమీటర్లు. జనాభా ఒకవైపు 2.35 కోట్లు, ఇంకోవైపు 2.15 కోట్లు. అమరావతి కృష్ణానది ఒడ్డున ఉంది. నీటికి కొరత లేదు. సమగ్రమైన ప్రణాళిక ఉంది కాబట్టి కాలుష్యం ఉండదు. రాజధాని నిర్మాణం పూర్తయితే 175 నియోజకవర్గాల యువతకు బంగారు భవిష్యత్తు దొరుకుతుంది. అమరావతి నిర్మాణంతో 26 జిల్లాల అభివృద్ధికి అవసరమైన నిధులను సమకూర్చుకోవచ్చు. రాష్ట్ర యువతకు సొంత ప్రాంతాల్లోనే ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఇంట్లో ఉండే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూనే నెలకు ₹1,00,000 జీతం సంపాదించే అవకాశాలు వస్తాయి. రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు, కంపెనీలు, పరిశ్రమలు పెద్ద ఎత్తున వస్తాయి. దీంతో గ్రామీణ ప్రాంత యువత కూడా ఉద్యోగాలు చేసే పరిస్థితులు, తద్వారా రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం పెరిగే పరిస్థితులు వస్తాయి. రాష్ట్రంలో యువత బాగుపడడం ఇష్టం లేని జగన్ రెడ్డి అమరావతిపై అసత్య ప్రచారాలతో విరుచుకుపడుతున్నాడు. తాను ఒక్కడే బాగుపడాలనే స్వార్థపరుడు. తన దోపిడీ విధానాలతో లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్న ఆయన, ఆ పార్టీ నేతలు పేదవాళ్ళు బాగుపడటం ఇష్టం లేకే అమరావతిపై విష ప్రచారానికి పూనుకున్నారు. అమరావతి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. రాజధాని కోసం సేకరించిన భూమిలో రైతులకు ప్లాట్లు, ప్రభుత్వ భవనాలు, రోడ్లు, పార్కులకు పోను. మిగిలిన భూమి అమ్మకం ద్వారా వచ్చిన సొమ్ముతోనే రాజధాని పూర్తయ్యేది. 10 ఏళ్ల తర్వాత సైబరాబాద్ వద్ద పెరిగినట్లు ఇక్కడ భూముల విలువ ఎకరం 50 కోట్లకు పైగా పెరిగి ఉండేది. పెరిగిన భూముల విలువ ప్రకారం ప్రభుత్వం ఆధీనంలో ఉన్న భూమిని దశలవారీగా అమ్ముతూ రాజధాని నిర్మాణానికి చేసిన అప్పులను వడ్డీలతో సహా చెల్లించవచ్చు. మిగిలిన డబ్బుని 175 నియోజకవర్గాల అభివృద్ధికి వినియోగించుకోవచ్చు. అలాంటి గొప్ప రాజధానిపై వైసీపీ, పేటీఎం బ్యాచ్తో పాటు పొరుగు రాష్ట్ర నాయకులు కూడా అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. రాజధాని నిర్మాణానికి రుణ సహాయం ఇవ్వడానికి వచ్చిన బ్యాంకులకు డబ్బులు ఇవ్వద్దని లేఖలు రాస్తూ ఇంకా దిగజారుతున్నారు. అమరావతి పూర్తయితే పెట్టుబడులన్నీ ఏపీ వచ్చి ఇతర రాష్ట్రాల పెట్టుబడులు గణనీయంగా పడిపోతాయనే భయంతో ఇలాంటి విష ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి నిర్మాణానికి పెట్టే ప్రతి రూపాయిని తిరిగి ప్రజలపై భారాలు వేసి తిరిగి రాబడతారంటూ జగన్ రెడ్డి అంటుకో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా కుట్రలు చేస్తున్నారు. రాజధాని కోసం పోరాటం చేసిన రైతులపై కక్షపూరితంగా దాడులు, వేధింపులు, అక్రమ కేసులు బనాయించి జగన్మోహన్ రెడ్డి తన రాక్షసత్వాన్ని ప్రదర్శించాడు. జగన్ రెడ్డి పాలనలో పోలీసు అధికారులు ఓ ప్రైవేట్ సైన్యంలా పేటరేగిపోయారు. దళిత రైతులపై అక్రమ కేసులు పెట్టడమే కాకుండా దళితులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించి వారి చేతులకు బేడీలు వేసి
జైళ్లకు తరలించి హింసించారంటే పోలీసులు ఏ పాత్ర పోషించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇన్ని నిర్బంధాల్లో సైతం 1631 రోజుల పాటు నిర్విరామంగా రాజధాని రైతులు పోరాటాలు చేశారు. ఈ సుదీర్ఘ పోరాటంలో 230కి పైగా రైతులు వేధింపులు తాళలేక ప్రాణాలు వదిలారు. రైతుల ప్రాణ త్యాగాలు, పోరాటాలు, న్యాయస్థానాల జోక్యంతో రాజధాని అమరావతి చెక్కు చెదరకుండా అలా నిలబడింది. ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు అమరావతిలో రాజధాని నిర్మించడానికి మద్దతు తెలిపి అధికారంలోకి వచ్చాక 3 రాజధానుల పేరుతో ప్రజలను జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు. జగన్ రెడ్డి వికృత క్రీడకు 3 రాజధానుల అంశం అద్దం పడుతుంది. ఏపీలో 3 రాజధానులు పెడతామంటూ ప్రచారం చేసి అసెంబ్లీలో అడ్డగోలు తీర్మానాలతో హడావుడి చేసి శాసన మండలిలో 3 రాజధానుల బిల్లులు పాస్ చేయలేదనే నెపంతో చైర్మన్ షరాఫ్పై దాడి చేశారు. అమరావతిని పూర్తిగా చంపేయాలనే దుష్ట ఆలోచనలతో జగన్ రెడ్డి అండుకో చేయని ప్రయత్నం లేదు. కానీ రాజధాని రైతుల త్యాగాలు ఫలించాయి. ప్రజా వ్యతిరేక పాలనలతో జగన్ రెడ్డి పాపాలు పండాయి. 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు జగన్ రెడ్డిని ముఖంపై కొట్టినట్టు ఏకపక్షంగా తీర్పు ఇచ్చారు. జగన్ రెడ్డిని చిత్తుగా ఓడించారు. ప్రజారంజక ప్రభుత్వంగా చంద్రబాబు నేతృత్వంలో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో నేడు రాష్ట్ర రాజధాని అమరావతి కొత్త చిగురులు తొడుగుతోంది. సైకో రెడ్డి పాలనలో అడవిలా మారిన అమరావతి నేడు అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా పెట్టుబడిదారులకు స్వర్గధామంలా మారుతోంది. 2014-2019 మధ్య అమరావతి నిర్మాణం పనులు ఎక్కడ ఆగాయో తిరిగి అదే దశలో ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా పునఃప్రారంభానికి సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తన పరిపాలన దక్షతతో ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులను ఒప్పించి తెచ్చిన నిధులతో అమరావతి పనులు రానున్న కాలంలో పరుగులు పెట్టబోతున్నాయి. దీనిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం అమరావతికి ఇప్పటి వరకు 65,000 కోట్ల పనులకు ఆమోదం తెలిపారు. దీంతో అమరావతి ప్రాంతం సరికొత్త రూపు సంతరించుకోనుంది. రానున్న కాలంలో వైసీపీ రాక్షసులు నాశనం చేసిన అమరావతి ప్రాంత 175 నియోజకవర్గాల యువతకు రాష్ట్ర ప్రజలకు వరం కానుంది. అభివృద్ధి, సంక్షేమం విజనరీ పాలకుల చేతుల్లో అధికారం ఉంటే పరిస్థితులు ఎలా ఉంటాయో అభివృద్ధి చెందిన ప్రస్తుత తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్, సైబరాబాద్ నగరాలు ఉదాహరణ అయితే నేడు అమరావతి రెండో ఉదాహరణగా నిలవబోతోంది. అందుకే రాష్ట్ర ప్రజలు దగాకోర్లను ఇంటికే పరిమితం చేయాలి. అభివృద్ధి ప్రదాతలకు అధికారాన్ని ఇవ్వాలి.